అమ్మ తొందరగా రమ్మన్నా దాదా నడిపోతాం. నిన్న తెచ్చిన మాలు ఈడ పెడితే ఎవరు ఎత్తుకపోయారో ఏమో. ఇప్పుడే అప్పు సపేసి తెచ్చుకుంటుంది మళ్ళీ ఎవరిని అడగాలన్నా మళ్ళీ అప్పు మనకి నేమో ఆ దేవునికి శివయ్యకు తెలుసు. ఎవరు ప్రయత్నం చేద్దాం. కష్టాలు పెట్టబట్టి ఇట్లా మన ఎవరిని అడగం అప్పు. ఏడు వేస్తురాక పిల్లలు గుడికి పెడతామ్మి పోయి తొలకొస్తున్నా ఛాన్స్ అయిపోయి. అవును మీరేందుకు ఇట్లా కూర్చురు? ఏం అర్థమైతలేదక్క. మళ్ళీ మళ్ళీ అప్పు అడిగితే ఎవరు ఇస్తారక్క? ఉన్నదంతా దొంగలు దోసుకోపోయారు. మరి ఏం చేద్దాం అనుకుంటుర్రు తమ్మి? ఏం చేద్దాం అనుకుంటుర్రే? అదే ఏం అర్థమైతలేదు అక్క, ఏం చేయాలో దానికి ఆలోచన ఎందుకే? ఆలోచిస్తే పని అవుతుందా? నేను ఇస్తా పైసలు, పోయి తెచ్చుకుందరు. కానీ పోయి మంచిగా మాలు తెచ్చుకొని అమ్ముకోండి, సరేనా తమ్మి? ఇగో పైసలు తీసుకొని పోయి తెచ్చుకోరి. తక్కువ ఏమైనా పడితే చెప్పురి, ఫోన్ చేయరి, గూగుల్ పే చేస్తా. మీకు వెళ్ళినాడు ఇద్దరు. కానీ ఎంత మంచిదని అక్క, మమ్మల్ని ఎంత ఆదుకున్నాను. దానిదేముందే, కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఆదుకోవడం ఏం లేదు. పైసలు ఇచ్చినా పోయి ఫస్ట్ మాలు తెచ్చుకోపోండి. సరే అక్క. శివయ్య అంతా మంచిగా జరిగేటట్టు చూడు తండ్రి. అమ్మా చందన, పండగకి ఇంకా 2 రోజులు ఉందమ్మా. పండగకు ఏం చేద్దామంటే ఏం చేద్దాం చెప్పన్నా? అందరము రాత్రిపూట కాపలా కాద్దామమ్మా. అరే ఏం చేస్తుర్రా? ఏళ్ళ పొద్దుగాల తోటకు పోతే తాజా పళ్ళు దొరుకుతాయి కదా, ఇంకేం చేస్తుర్రు? లడ్డుగాడు లేడు, ఆడొచ్చినాక తీసుకొని పోతా అన్ని. మంచిది మంచిది. అమ్మా చందన, లడ్డుగాడు ఏడున్నాడో దేవులాడి పట్టుకొని పోతామ్మా. నువ్వెందుకు ఆడి వీళ్ళవు? నీ మాలు కూడా తెస్తామమ్మా మేము. సరే అన్న, మరి నాకు కూడా తీసుకురా. సరేనా? సరే అమ్మా. చందన, పొద్దున 7 అయిందమ్మా మేము పోయేవారికి. గంట లేట్ ఎందుకు పెడతాం? మరి బస్సులు దొరకలే అక్క మాకు. ఇప్పుడు మొత్తం మీద తెచ్చిరా లేదనా? తీసుకున్నాం మేము. చాలా కష్టమైంది. జామకాయలు లేవు మార్కెట్లో. జామకాయలు కాతకాయలేదు ఈసారి. ఇక పుచ్చకాయలు అయితే మనము మోండా మార్కెట్కి చెప్పినాం, ఆడ లేదు. అంగూరాలు తెచ్చిన అంగూరాలు రేట్ ఎక్కువ ఉన్నాయి. లాభం చూసుకోవాలి. ఏం లేదు రయ్య, అప్పు చేసి తోటలు తిరిగి మార్కెట్ తిరిగి పళ్ళు తెచ్చుకున్నాం. శివరాత్రికి అమ్దామని చెప్పి. నిన్న రాత్రి ఎవరు దొంగతనం చేసిరో ఏమో, తెల్లారు చూసే వరకు ఏం లేదు. పండ్ల కోసం జాగారం తమ్మి మళ్ళా తెచ్చినాము. అది పండ్ల గురించి అందరం ఇక కావాలి కదా, ఎవరు తీసుకుపోతారో అర్థమవుతలేదు మాకు. చాలా సంతోషం తమ్మి. ఇట్లనే అందరికి ఒకరికొకరు సాయం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అవునక్క, నువ్వు అన్నది నిజమే అక్క. ఏడి పెడతాం వీళ్ళు? అగో వస్తురాకాలు. ఏం తమ్మది? అంబలి. ఏంది అంబలే? అవునన్నా, అంబలే. ఇది తాగితే మన అందరికి జర ఆసరు ఉంటుందని తెచ్చినాం. అవునా? సరే కష్టపడి తెచ్చినా మన అందరి కోసం. అమ్మలు నైట్ అంతా మెలుకున్నాను కదా, కూర్చొని పోయండి తాగుదాం. ఇగో అంబలి తాగు. ఇగోనా నువ్వు గిట్ట తాగు. ఇగో అక్క. టేస్టీగా ఉంది. కష్టపడి తెచ్చిన మన కోసం. మంచిగా ఉంది అంబలి. నువ్వు కూడా తాగురా. కష్టపడుతున్నావు, తాగురయ్యా. ఏమైందన్నా ఇట్లా వండిర్రు? అరే అంబల్లా మత్తు మంది కలిపిన, వాళ్ళు తెల్లారి వరకు లేవరు. ఆ మాలు తీసుకుపోయి ఆడ పెట్టి మళ్ళీ వాళ్ళ జత కూర్చోడం వండుకుందాం. పద నడువు పోదాం. వాళ్ళందరూ నిద్రపోయిండ్రు. ఫస్ట్ ఏడ కూర్చున్నావు అదే జాగాలో కూర్చో.
ఏయ్ లేవే చందనమ్మా అక్క రాత్రి గిట్ల నిద్ర పట్టింది. అవుతామే గిట్లా పోయినాం నిద్ర. మేలుకనే లేదు అసలు. అమ్మో దేవాన్షేది అయ్యో ఈడేడు బండి మీద ఉన్నాడు. ఏమ్రా లేవరు పొద్దెక్కి పై గిట్ల వంట మేమ్రా. సాయి సాయి వామ్మో ఎంత మంచిగా నిద్రలు పోయిర్రా. మేల్కుందామని అవ్వక ఫుల్ నిద్ర వచ్చింది రాత్రి. నువ్వు కూడా వంటివా తమ్మి? అవ్వక ఏమో ఏమైందో ఉంటుంటే నేను నిద్ర వచ్చింది. అయ్యో తమ్మి పనులు ఎక్కడ పోయా సంచులు ఎక్కడ అయ్యా 2 ఆటోలు జాగారం చేద్దాం అనుకున్న వాళ్ళము ఎట్లా నిద్రలు పోతుంది ఏంది గట్టి చూడిపోతామ్మి. సాయి మీరు అటు చూడిపోండి. ఏంది పరిస్థితి? మొన్ననే ఎట్లా అయిందంటే మీరు ఇస్త్రీ ఆదుకుంటారు, ఇప్పుడు ఏమో మళ్ళీ ఎవడో ఎత్తుకపోయిరే. ఇంత ఆగం కాబట్టి శివయ్య ఏంది తండ్రి వీళ్ళకి ఇట్లా జరుగుతుంది? శివయ్య అంటావు అక్క. శివయ్య లేడు, ఎవరు లేరు. పొద్దున్నే లేస్తే శివయ్య అంటావు. మీ శివయ్య మమ్మల్ని అందరిని ఆగం చేసిండు. అది కాదు తమ్మి, శివయ్య ఎప్పుడు ఎవరిని ఆగం చెయ్యడు తమ్మి. దేవుకాక ఆశ పడి తెచ్చుకుంటే నోట్లో మన పోసినంత పని. దేవుడు లేడు, ఏం లేడు. తెచ్చిందంతా దొంగల పాలే. ఏం కాదే, ఆ భగవంతుడు అంతా చూసుకుంటాడు తమ్మి. ఏం చూసుకుంటాడు అక్క? ఇడికి 2 సార్లు దేవుడు అంటే ఏడున్నాడు అక్క. దేవుడు ఏమైంది బిడ్డ? అందరు గట్లా అరుస్తున్నారు. ఏమైంది గట్టరస్తూనే పడుతుంది? మా బాధ మాకుంటే మధ్యలో వచ్చి అయ్యో అట్లా అంటే బిడ్డ. కళ్ళున్న మేమే ఆగమవుతున్నాం ఈడ. కళ్ళు లేని నీకేం చెప్పమంటావు స్వామి? నువ్వు చేసేదేమన్నా తప్పిపోయిందా ఈడ? మా బాధ మాకు ఈడ ఉంటే పోదాం. నడవండి, దొంగ దొరకాడు ఏం దొరకాడు, నడవండి. తండ్రి వాళ్ళ అన్న మాటలు ఏవి నువ్వు పట్టించుకోకు. అయినా ఏ ఊరు తండ్రి నీది? అన్ని ఊరు తిరుగుకుంటూ వస్తున్నా తల్లి. ఏ ఊరు అని చెప్పమంటావు? అవును తండ్రి, మరి నీకు కళ్ళే కనబడాయి కదా, మరి ఎట్లా తిరుగుతున్నావు నువ్వు? ఆ భగవంతుడు ఎక్కడ దారి చూపిస్తే అక్కడ పోతున్నా. అవును తల్లి, ఒక్క మాట. ఏందయ్యా చెప్పు. నా బాధ నాకుంది. నిన్నటి నుంచి నా శివయ్యనే తిడుతున్నారు అందరూ. అమ్మా ఈరోజు ఒక్కరోజు ఇక్కడ ఉండొచ్చా తల్లి? రేపు వెళ్ళిపోతానమ్మా. అయ్యో దాందేముంది నాయనా, నీ ఇష్టం వచ్చినప్పుడే వెళ్దువు గాని. ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉంటాను తల్లి. రేపు నువ్వు ఉండమన్నా ఉండను తల్లి. సరే, నీకేమైనా తినడానికి తీసుకొస్తా తండ్రి. ఉండు తల్లి, ఈ 2 రోజులు నేను ఏమి స్వీకరించను. నువ్వు ఆరాట పడొద్దు. నేను పోయేటప్పుడు నీకు చెప్పే పోతాను. ఏమో తండ్రి, అంతా శివయ్య దయ. శివయ్య మీద భారం వేసావుగా తల్లి, ప్రశాంతంగా నిద్రపో. మా డాడీ మస్తు పుచ్చపండ్లు తెచ్చిండు. అవునా? దొంగలు ఎత్తుకుపోయినరు కదా. మళ్ళీ ఇందాక పోయి మా డాడీ మా మామ పుచ్చపండ్లు తెచ్చిర్రు. అవునా? మనం ఆడుకుందాం. ఎవరా వీడు తోవలాటం పడుకున్నాడు? అరే పొద్దుగాల వచ్చిండు గుడ్డివాడు. ఎవరా? ఎవరు? ఎవరు? చప్పుడు పాలు ఇవ్వగలరా? నడు పోదాం. నడు. ఎవర్రా? ఎవరు? ఎవరు? అయ్యో గుడికాడ ఎవరో ఏమనే గంతగానే మూదుతురు శంఖము. అరే ఆయన గుర్తుపడతాడేమో మనని. నీకేమైనా తెలివి ఉందా? గుడ్డోడు ఏం గుర్తుపట్టాడు? అవును కదా, మర్చిపోయినా. ఎందుకునైనా శంఖముత్తున్నావు? అమ్మా మీరు పోగొట్టుకున్న వస్తువులు ఒకసారి అక్కడ ఉన్నాయో లేవో చూసి రండి తల్లి.
పోయి చూసిరా పోండి మీరు ఒకసారి పోండి. అక్కాయ్, మన సంచులో మన పనులు ఉన్నాయి. వీళ్ళకి ఎట్లా తెలిసిందిరా ఇది? అదే అర్థమైతలేదు. వీడికి వెళ్ళి ఇచ్చిర్రు. ఏమో సామికి ఎట్లా తెలిసింది? సామెకి తెలిసింది. కళ్ళు కూడా కనబడే మళ్ళీ ఆడున్నాయని చెప్తున్నాడు. కరెక్ట్గా చెప్పింది మళ్ళా. నిజమే చెప్పిండు. ఉంది కాబట్టి తెలుసు. తల్లి, ఇది దొంగతనం చేసిన వ్యక్తులు ఎక్కడో లేరు, మీ మధ్యలో ఉన్నారు. ఎవరు తండ్రి? ఒకరేమో చుట్ట తాగే వ్యక్తి, ఒకరేమో అత్తరు పూసుకునే వ్యక్తి. వీళ్ళు మీ మధ్యలోనే ఉన్నారు. అవునక్క, నాకు గుర్తుకొచ్చింది. చుట్ట తాగేటోడు వీడు, సెంటు కొట్టుకునేటోడు ఆడు. వీళ్ళిద్దరే అక్క. ఆ రోజు అంబలిచ్చింది వీళ్ళే అక్క. వీళ్ళిద్దరే దొంగలక్క, వీళ్ళిద్దరే. వామ్మో, ఇన్ని రోజుల కోలే మా ఎంబడే వండుకుంటా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు మాతో నుండి మా అన్నతి మిన్నే సొట్లు పట్టినట్టు చేశారు కదరా మీరు. వామ్మో, ఇంత పని చేసిండ్రా వీళ్ళు? చందన కొడుకు లేడు, కారం పొడి కొట్టాలి చూడు. ఏం లేదు తండ్రి, నీకు కళ్ళే కనబడే కదా, మరి ఇవన్నీ ఎట్లా తెలుసుకున్నావు? తండ్రి అని పిలిచావు కదమ్మా. 2 కళ్ళు లేకుంటే ఏంది తల్లి, 3వ కన్ను ఉందిగా. ఆ 3వ కన్ను ఉండేది ఆ శివయ్యకే కదా. ఏడి ఏడి కనపడతలేడు. ఎక్కడ పోయిండు? సాక్షాత్తు ఆ పరమశివుడే మన దగ్గరకు వచ్చిండు తమ్మి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మహాశివరాత్రి, అందుకేనేమో ఆ తండ్రి రేపు నువ్వు ఉండుమన్నా నేను ఉండను తల్లి అని అన్నాడు. సాక్షాత్తు ఆ పరమశివుడే మన దగ్గరకు వచ్చిండు తమ్మి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. లచ్చక్క, ఏం తమ్మి? ఏదో కక్కుర్తి పెట్టి చేసినాం అక్క, మమ్మల్ని క్షమించక్క. తప్పైందక్క, ఇంకెప్పుడు ఇలా ఏమో. ఇంకెప్పుడు జరగదక్క. సరే తమ్మి, పొరపాటు అయినా కానీ మంచే జరిగింది ఒక రకంగా. ఎందుకంటే మీ వల్లనే ఆ భగవంతుని దర్శనము మేమందరం చేసినాం. సాక్షాత్తు ఆ పరమశివుడే మన మధ్యలోకి వచ్చిండు. హర హర మహాదేవ, హర హర మహాదేవ.